ముఖ్యంగా మనం ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యేది సోఫియా ఖురేషీ గారు, కల్నల్, తర్వాత వ్యోమికా సింగ్, వీరిద్దరు కూడా మహిళలు. ఈరోజు సింధూర్, ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు, ఒకళ్ళు వింగ్ కమాండర్, ఒకళ్ళు కల్నల్, ఇద్దరు కూడా ఈ యొక్క యుద్ధాన్ని ఇనిషియేట్ చేసి యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యి మన పహల్గామ్లో జరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఆ దుండగులు హెచ్చరించిపోయిర్రో ఒక మహిళకు ఆమె భర్తను చంపిన తర్వాత, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇద్దరు మహిళలు ఈరోజు యుద్ధంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ కావడాన్ని చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫస్ట్ టైం మనం ఇద్దరు మహిళలు లీడ్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ని చేయడాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా భారతదేశ ప్రజలు ఇద్దరు మహిళలకు ధైర్య సాహసాలకు సక్సెస్ఫుల్గా ఈరోజు లక్షరీ తైబా, జైషా ఈ మహమ్మద్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ రెండు ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు. కానీ ఈ రెండు ఆర్గనైజేషన్స్కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం, గతంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్కి అక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది ఆ దేశంలో. అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన 4 మేజర్ యుద్ధాలే కాకుండా మధ్యన జరుగుతున్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ, మధ్యన జరుగుతున్నటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ, ముంబై బాంబ్ బ్లాస్ట్ కానీ, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, అన్ని సందర్భాలలో కూడా ఈ ఆర్గనైజేషన్సే ఎక్కువ స్లీపర్ సెల్స్ని ముందే ఈ దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేదే పాకిస్తాన్. ఈరోజు మనం చేసిన టార్గెట్స్ సివిలియన్స్ని టార్గెట్ చేయలే. మనం వీళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాలలో ట్రైనింగ్ అవుతున్నటువంటి స్థావరాల మీద మనం ఈరోజు అటాక్ చేస్తే చనిపోయినటువంటి టెర్రరిస్టులకు స్టేట్ ఆనర్ ఇచ్చి ఈరోజు వాళ్ళు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ దేశంది. పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేసింది. ఈరోజు చనిపోయిన వారు సివిలియన్స్ అని మనకు చెప్పుకొస్తున్న పాకిస్తాను, చనిపోయిన వారు ఎవరో క్లారిటీగా ఆ స్థావరాలలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేసే అటువంటి వ్యవస్థల మీద ఈరోజు దాడి చేసినటువంటి పరిస్థితి మన సైనిక దళాలు చేసినటువంటి గొప్ప పని. మూలాల మీద దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో వాళ్ళు పోతే వాళ్ళు రివర్స్ మన మీద లాస్ట్ 2 రాత్రులు వీళ్ళు మన దగ్గర నియర్లీ ఒక 15 సిటీల మీద వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అమృత్సర్, చండీగఢ్, పఠాన్కోట్, జమ్మూ, శ్రీనగర్, భుజ్ ఇట్లాంటి 15 సిటీల మీద వీళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళు తిప్పికొట్టిరు ఆ మిజైల్స్ని. ఆ మిజైల్స్ నిన్న మా దగ్గర ఎంపీ గారు కూడా, అమృత్సర్లో ఎంపీ గారు కూడా వాళ్ళ పొలాలలో పడి ఉన్నాయి ఆ మిజైల్స్. పాకిస్తాన్ ఏమంటుందంటే ఇప్పటి మటుకు మేము మొదలు పెట్టలేదు, భారతదేశం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని. ఫిజికల్ ఎవిడెన్సెస్ తోటి మనోళ్ళు చూపించిర్రు. వాళ్ళు పైనుంచి ఏం చేయలేక వాళ్ళ మిజైల్సో వాళ్ళ డ్రోన్సో వర్క్ కాకపోవడంతో సామాన్యమైనటువంటి ప్రజలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బౌండరీస్ మీద ఉన్న ప్రజల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇదే వాళ్ళ ఆలోచన. భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళ స్థావరాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఉగ్ర చర్యలు ఎక్కడైతే మొదలు పెడుతుర్రో, ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్ చేస్తుర్రో వాటి మీదనే మనం టార్గెట్ చేసి Subscribe us and press the bell icon for more interesting updates.